మేము మరి అంతమంది వస్తున్నా గానీ సింగిల్ గా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? సరే అన్న, ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, జనసేన పార్టీ పెట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంటే దేనికోసం పెట్టారు? ప్రజల కోసం. అంటే సీఎం అవ్వాలి, జనాలకి ఏదో ఒకటి చెయ్యాలని. కానీ చంద్రబాబు నాయుడు గారితో పార్టీ అందులో కలిపారు అని అనను నేను. అంటే చంద్రబాబు నాయుడు గారితో కూటమిగా వెళ్ళి ఎందుకు అంటే అంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఎందుకు సింగిల్ గా పోటీ చేయలేకపోతున్నారు? ఇప్పుడు అత్తరిని దారి సినిమా చూశాను. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు. అవును. అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు పొత్తు పెట్టుకోవాలని ఆయన అనుకోలేదు. ఆ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడిని జైల్లో వేసినారు. ఎవరు? జగనాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం అవ్వలేదు. డిఫరెంట్ పార్టీస్ కదా, డిఫరెంట్ పార్టీస్ అన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మంచి నాయకుడు, తప్పు చేయని నాయకుడు ఆయన. అవును, చాలా అంటే చాలా అభివృద్ధి చేసిండు. అండ్ ఆయన ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆయన తీసుకెళ్లి నానా హింసలు పెడుతున్నారు. అండ్ ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వెళ్తలేదు. ఆ రోజు మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు. ఆయనని ఆపేసి ఆయన నానా హింసలు పెట్టి రోడ్ల మీద బండి ఆపేసి ఆయనను కదలనిచ్చారు. అక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారని మీరు అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజే మంగళగిరి పార్టీ ఆఫీస్ గుర్తొచ్చిందని వైసీపీ వాళ్ళు ఆయన 100 అంటారు. వైసీపీ వాళ్ళకి కావాల్సిందేంటి? ఫేక్ ప్రచారాలే వాళ్ళకి కావాల్సింది. ఇప్పుడు మేము ఏదైనా వీడియో పెట్టినాం అనుకో, ఒకవేళ మేము వాటర్ మార్క్ అయిపోయాం అనుకో వీడియోలో, వాళ్ళు దాన్ని రివర్స్. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఎక్కడో కర్ణాటకలో రోడ్డు కొంచెం పోయింది అనుకో, అక్కడ ఎవరో తెలుగు మాట్లాడింది అనుకో, దాన్ని తీసుకొచ్చి మన ఆంధ్రలో కలిపేస్తారు వాళ్ళు. అసంటోళ్ళు వైసీపీ వాళ్ళు. వాళ్ళంతా ఫేక్ ప్రచారాలే వాళ్ళు అన్ని. అండ్ ఇంకొకటి అన్న, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. పవన్ కళ్యాణ్ గారు సింగల్ గా ఆల్రెడీ పోటీ చేశారు. అప్పుడే పోటీ చేయలేదంటే అనుకోను. పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు, పరాజయానికి గురయ్యారు ఆయన ఆల్రెడీ. అయినా కూడా సినిమాలు చేసుకుంటూ మళ్ళీ రాజకీయంలోనే ఉన్నాడు ఆయన. ఎన్నో డబ్బులు, 3000 మంది కౌలు రైతులకు 30 కోట్ల రూపాయలు సహాయం చేసిండు పవన్ కళ్యాణ్ గారు. సొంత డబ్బు. వార్డ్ మెంబర్ కూడా కాదు ఆయన. సినిమాలో వకీల్ సాబ్ డబ్బులు మొత్తం 30 కోట్ల రూపాయలు, 3000 మంది కౌలు రైతులకు 1 లక్ష రూపాయలు చొప్పున. అండ్ ఇంకోటి, మొన్న రీసెంట్లీ మన జవాన్ చనిపోయాడు కదా మురళీ నాయక్, ఆయన కుటుంబానికి 25 లక్షలు ఆయన సొంత డబ్బు. మరి జగన్ 50 లక్షలు అనుకుంటా. అదే 50 లక్షలు, 25 lakhs సంథింగ్ ఎంతో అన్న, నాకు తెలిసిన 25 lakhs అని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆయన సొంత డబ్బు. అవును, ఆ కూటమి కలిసి 50 లక్షలు ఇచ్చారు సొంతంగా. 25 ప్రభుత్వం అయితే 25 లక్షలు అన్న. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు, ఆయన సొంతంగా ఇచ్చిన డబ్బు. ఇంకేం ఇంతకంటే మంచి నాయకుడు ఎవరితో? నువ్వు అడిగిన దాన్ని క్వశ్చన్ నేను డైవర్ట్ అయిపోయినాను. సింగిల్గా ఎందుకు పోటీ చేయాలంటున్నావు కదా. ఇప్పుడు జనసేన పార్టీలో అప్పుడు కొంతమంది 2019లో కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి ఏజ్ ఓటక్కులు ఉన్నోళ్ళు ఉన్నారు, ఓటక్కులు లేని వాళ్ళు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు 2029 ఎలక్షన్ చూసుకో, ఆయన సింగిల్గా పోటీ చేసి ఉన్నారు కదా. మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారికి 80 సీట్లు 100% వస్తాయి ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఇప్పుడు అందరం ఓటక్కులు చేయించేసుకున్నాం. అవును, ప్రతి ఒక్క జన సైనికుడు ఓటక్కులు చేయించుకున్నాం. అలాంటి ఇప్పుడు 2019లో ఇప్పుడు నాకుంది ఓటక్కు, నేను ఆంధ్రాలో చేయించుకున్నాను. అది కూడా ఆయన కోసం వెళ్ళి ఓటక్కు చేయించుకుని ఓటేసిన 2019లో భీమవరంలో నేను. అది అప్పుడు ఓటక్కులు లేవు కాబట్టి ఆయన ఈ రాక్షస పాలన మరీ దారుణంగా తయారైంది. ఇది ఎలాగంటే, ఇప్పుడు గొంతెత్తి ఇలా ప్రశ్నిస్తే చాలు ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి లోపడేసేస్తున్నారు. సో ఇప్పుడు కొంచెం ఫస్ట్ అయితే ఒక స్టెప్ వేద్దాం, వాడిని ఫస్ట్ అధికారంలో దింపుదాం, జగన్ రెడ్డిని అధికారంలో దింపేద్దాం. దింపేసిన తర్వాత పొత్తు పెట్టుకున్నాం, ఇది ఇలాగే కంటిన్యూ అయింది అనుకున్నా మంచిగా ఉంటుంది. ఒకవేళ ఇగో టీడీపీ వాళ్ళు తప్పు చేసినా, ఒకవేళ ఏమైనా ఇది చేసినా కూడా ఖచ్చితంగా విడిపోవడం అయితే జరుగుతుంది, సింగిల్గా పోటీ చేయడం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు. బట్ ఏంటంటే అది కళ్ళలో కూడా జరగదు. వైసీపీ వాళ్ళు ఎన్ని చిచ్చులు పెట్టాలని కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే నడుస్తుంది. మెయిన్ పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్లో ఫుల్ సపోర్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ 4 సంవత్సరాలు అన్నీ తీరుతాయి ఖచ్చితంగా. వీళ్ళు మహా అయితే ఊకే ఏం మాట్లాడుతున్నారంటే 30,000 అమ్మాయిలు 30K గర్ల్స్ మిస్సింగ్ అది అన్నారు, మిస్సింగ్ అన్నారు కదా. అధికారం వచ్చి 1 year అవుతుంది, ఎంతమంది అమ్మాయిల్ని వెనక్కి తీసుకొని వచ్చారు? ఇగో అన్న, దాని గురించి అయితే నేను ఏం మాట్లాడలేను. ఈ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి చూడు, అప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్క్రీన్ చెప్తున్నాను, నేను రికార్డ్ చేసుకో, పవన్ కళ్యాణ్ గారు ఈ 30,000 అమ్మాయిల్ని వెతకకపోతే నేనే ప్రశ్నిస్తా మా నాయకుడిని. అండ్ సుగాలి ప్రీతి కేసు సాల్వ్ అవ్వకపోయినా బరాబర్ ప్రశ్నిస్తా పవన్ కళ్యాణ్ గారిని నేను 100%. ఎందుకంటే సుగాలి ప్రీతి అని చెప్పి ఆయన చాలా మాట్లాడాడు, నేను న్యాయం చేస్తా అని చెప్పి. ఒకవేళ సుగాలి ప్రీతికి ఈ 5 సంవత్సరాల్లో న్యాయం జరగకపోతే బరాబర్ ఒక జనసైనికుడిగా నేనే నిలదీస్తా పవన్ కళ్యాణ్ గారిని. బట్ ఆయనను వదలను. అధికారం వచ్చి 1 year అవుతుంది,
పవన్ కళ్యాణ్ గారు మంచి సాధించిన పనులు అంటే మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు 2018లో మాట ఇచ్చిండు గిరిజన ప్రాంతానికి చేస్తానని చెప్పి. అవును, వెళ్ళి చేశాడు. అవును. పిఠాపురాన్ని డెవలప్ చేస్తున్నాడు పిఠాపురాన్ని. ఓవరాల్గా 21 నియోజకవర్గాలని డెవలప్ చేస్తున్నారు. ఆయన ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో అన్నీ బాగా చేస్తున్నారు. ఒక్క నియోజకవర్గంలో కూడా తప్పు లేదు, ప్రాబ్లం లేదు. అండ్ ఆయన ఎంపీలు అంతా బాగానే ఉంది. పిఠాపురం టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకో క్వశ్చన్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే వర్మ గారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మ గారికి ఎమ్మెల్సీ టికెట్ పక్కా అన్నారు. కానీ ఎమ్మెల్సీ టికెట్ వర్మ గారిని పక్కకు నెట్టేసి నాగబాబు గారికి ఇచ్చారు అక్కడ. అంటే ఇది ఏం రాజకీయం అంటే కుటుంబ రాజకీయాలను నేను ప్రోత్సహించను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించడానికి రీజన్ ఏంటి? అంటే ఇది కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించినట్టు కాదు. కుటుంబ రాజకీయం అని కాదన్నా. నాగబాబు గారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య అని ఎవ్వరు ఆలోచించం మేము. నేను ఎలాగో జనసేన మీరు ఆలోచించరు కరెక్టే. అలాంటి మరి కుటుంబ రాజకీయాలు అంటే అన్న మరి ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఇవ్వచ్చు, రామ్ చరణ్కి ఇవ్వచ్చు. ఆయన జనసేన పార్టీలో కష్టపడ్డాడు. ఎవరో నాగబాబు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో మాటలు పడుతూ, చిరంజీవి కూడా అన్ని పడలేదు, నాగబాబు గారు అలా పడ్డారు. ఎవడెవడు ఎన్నెన్నో మాట్లాడినారు ఆయనని. కష్టపడ్డాడు పార్టీలో కష్టపడకపోతే ఎవరికి అధికారం దక్కదు. కష్టపడ్డాడు కాబట్టి అధికారం దక్కింది ఆయనకి. నిలదొక్కున్నాడు, అలా నిలబడ్డాడు. తమ్ముడికి సపోర్ట్ చేశాడు, ఎక్కడ తప్పు చేయకుండా నిలబడ్డాడు, ప్రతి ఒక్కరిని ప్రశ్నించాడు. మొన్న కూడా ఎవడో అన్నాడు, వర్మ అభిమానులే 80% ఓట్లేశారని చెప్పి అన్నాడు పవన్ కళ్యాణ్ గారికి. ఒక్కసారి పిఠాపురం గడ్డకు పోయి చూస్తే అది కళ్యాణ్ బాబు అడ్డా ఏ అడ్డో తెలిసిపోతుంది అందరికి. అంటే ఇప్పుడు వర్మ గారు సపోర్ట్ చేయకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పక్కా గెలిచేవాళ్ళు అనేసి అంటారు. బరాబర్ గెలుస్తారన్న, పవన్ కళ్యాణ్ గారు 100% గెలుస్తారు. ఇదంతా ఏంటంటే వైసీపీ వాళ్ళు, ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్స్ కి నాకు కోపం వస్తుంది కానీ నన్ను రెచ్చగొడుతున్నాను. ఇదంతా రెచ్చగొట్టడం కాదన్నా. అంటే ఇప్పుడు ఇది ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషనా కాదా అన్న? ఒకటన్నా, ఇది జరుగుతున్నదా లేదా? జరుగుతున్నదా లేదా? ఇదంతా సొల్లు మనకు వద్దు. ప్రభుత్వం ఎలా ఉంది, పాలన ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా అది చూడాలా. కానీ వాడేదో అన్నాడు, వీడేదో పోస్ట్ చేశాడు, మా ఛానల్లో ఏం వేసుకోవాలి, మీ యూట్యూబర్లది మీ ఛానల్స్ వాళ్ళది ఇదే ఉంటుంది అన్న తంతు. ఎప్పుడు ఇదే తంతు అంటే బయట జరుగుతున్నదే అడుగుతున్నారు కాబట్టి మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు మంచి అన్నారు, ఇప్పుడు ఇచ్చిన హామీలు ఉన్నాయి, అందులో ఏ హామీలు నెరవేర్చారు? నెరవేర్చిన హామీలు వందనం. ఓకే, తల్లికి వందనం అది ఎవరు పెట్టింది? మన జగన్ గారు పెట్టారు. ఇప్పుడు అందరికి ఇస్తున్నారు తల్లికి వందనం. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు, అంతమందికి రావట్లేదు అనేసి అంటున్నారు. అది నిజమా? తల్లికి వందనం అందరికి వస్తుందా? అందరికి వస్తుందా అన్న? ఇదంతా ఫేక్ ప్రచారాలు అన్న ఇవన్నీ అన్నా. నువ్వు అన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్లు బూతులు వస్తున్నాయి కానీ ఎన్ని కోట్లు మింగిపోయాడు అన్న. అంతెందుకు డైమండ్ రాని రోజా, మరి ఇవన్నీ నువ్వు అడగలేకపోతున్నావు. ఆమెను అడుగు మరి రోజాని పోయి, అమ్మ నువ్వు 3000 కోట్లు మింగిపోయినావు కదా క్రికెట్ దాంట్లో అని చెప్పి అడగాల్సింది. మరి జగన్మోహన్ రెడ్డి 31 కేసులు, ఏది నెలకు 15 సంవత్సరానికి 15,000, అదే తల్లికి వందనం అమ్మకి వందనం అమ్మఒడి 15,000 ఇస్తానని చెప్పి నెలకు 500 తగ్గించుకుంటూ పోయిండు. దాంట్లో 500 కోట్లు మింగేసినప్పుడు అప్పుడు ఎడిగిపోయినారన్న మీరు అందరూ. ఇదంతా ఏంటంటే అన్న ఫేక్ ప్రచారాలు. నేను ఫైనల్గా వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నానన్న, మీకు నిజంగా ప్రజల మీద ప్రేమే ఉంటే, ఆంధ్రప్రదేశ్ మీద మీకు అభిమానమే ఉంటే, మీరు ఈ చిల్లర రాజకీయాలు చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తప్పు చేసినా, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తప్పు చేసినా, కూటమి ప్రభుత్వం తప్పు చేసినా కూడా బరాబర్ నిలదీయండి, మేము ఒప్పుకుంటాం. అంతేగాని ఫేక్ పోస్టులు వేస్తే మహా అయితే మీకు ఒక 1000 లైకులు, ఒక 1000 షేర్లు వెళ్తాయి. కానీ అంతకు మించి వాళ్ళ స్థాయి తగ్గదు. వాళ్ళు చేసే మంచి అందరు చూస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.